భారతదేశం లాంటి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంలో జూన్ 25వ తారీఖు ఒక బ్లాక్ డేగా పరిగణించాల్సినటువంటి రోజు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎన్నికలు చెల్లనేరదని నాడు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఈ దేశంలో గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ విలువల్ని దుంగలో దొరికి పత్రికలు పత్రికా స్వేచ్ఛతో పాటు ప్రతిపక్షాల గొంతులు నొక్కినటువంటి ఒక దుర్దినం జూన్ 25. ఏ పేపర్లో ఏం రాయాలి ఏం రాయకూడదు అనేటువంటి విషయంలో కూడా పోలీసు ఉన్నతాధికారుల్ని ప్రతి ఒక్క పత్రిక యాజమాన్యం రూమ్లో కూర్చోబెట్టి నిర్బంధాల మధ్య దినపత్రికలు నడిపేటువంటి దుస్థితిని కల్పించినటువంటి రోజు జూన్ 25. అట్లాంటి ఆ భయంకరమైనటువంటి వాతావరణంలో సుమారు 21 నెలల పాటు ఎమర్జెన్సీని పారదోలి నాటి నిర్ణయాన్ని తప్పని నిరూపించి భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా పరిణమిల్లాలని చెప్పి 21 మార్చి 1977 వరకు జరిగినటువంటి ఎమర్జెన్సీని సమర్థవంతంగా ప్రజలు తిప్పికొట్టారు. అందుకని ఈ దేశ ప్రజలందరూ కూడా జూన్ 25 ప్రజాస్వామ్య దేశానికి ప్రజాస్వామ్య విలువలకి చీకటి రోజుని ఎమర్జెన్సీ విధించిన రోజుని తిరిగి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాలకులు మారిండ్రు, కాలం మారింది, టెక్నాలజీ మారింది, రాజ్యం మారింది, రాజరికం మారింది అని అనుకుంటే ప్రతిపక్షాల మీద ఆ రోజు ఏ రకమైన నిర్బంధం ఉందో ఈ రోజు కూడా అదే రకమైనటువంటి నిర్బంధం అనేక మంది అమరులై సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. మరణించిన అమరుల కుటుంబాలకి గుర్తింపు ఉండదు. ఈ రాష్ట్ర జనాభాలో 185% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు విలువ ఉండదు. ఒక గిరిజనురాలిని ఈ దేశ రాష్ట్రపతిగా ప్రకటించిన తర్వాత ఇంకా మౌనం వీడని ముఖ్యమంత్రి ప్రతిపక్షాల మీద నిర్బంధాన్ని మాత్రం కొనసాగిస్తాడు. మేము ప్రెస్ మీట్ పెట్టాలన్నా, పార్టీ జెండా ఎగిరేయాలన్నా, గ్రామాలలో తిరగాలన్నా అధికారుల నిర్బంధం, అధికారుల వికటాటాసం తప్ప ఈ ప్రజాస్వామిక రాష్ట్రంలో, ఈ ప్రజాస్వామిక దేశంలో ఏమీ కనబడకపోవడం అనేది దురదృష్టకరం. నాడు ఇందిరాగాంధీ ఏ రకమైనటువంటి ఒంటెత్తు పోగడలని అవలంబించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రజాస్వామ్యం వద్దనుకున్నదో, ఏ రాచరిక వ్యవస్థ పరిణమిల్లాలని కోరుకుందో, తాను తన కుటుంబం మాత్రమే పాలన సాగించాలని కోరుకుందో అదే రీతిలో ఈ రోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆయన కుటుంబం, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు తప్ప ఇంకెవడు తెర మీద కనబడకూడదు. ఇది నయా ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజలు, మేధావులు అందరూ కూడా ఆలోచించాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ గడ్డ మీద ప్రజల గొంతును నొక్కేసి ప్రతిపక్షాలను జెండా ఎగిరేస్తామంటే పాలకపక్షంలో జెండాకు ఎదురుగా ఫ్లెక్సీలు పెట్టుకునేటువంటి దుర్మార్గపు నీచ రాజకీయాన్ని జరిపేటువంటి స్థితికి దిగజారుతున్నారంటేనే ఒక్కసారి ఆలోచించి. చరిత్రలో అనేక మంది కాలగర్భంలో కలిసిపోయింది. మీరు కూడా బహుశా అటువైపు అడుగులు వేస్తున్నట్టు కనబడతా ఉంది. మీద ఈ రకమైనటువంటి నిర్బంధాలు, ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, ఈ రకంగా పోలీస్ పాలన కొనసాగించాలని మీరు అనుకుంటే ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా మీ పాలనకి చరమగీతం పాడతారు. మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి రోజుల్ని తేవాలని చూస్తున్నటువంటి మీకు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి హెచ్చరిస్తూ, అది భూ నిర్వాసితుల విషయంలో అయినా, భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగిరేసే విషయాల్లో అయినా, లేదా సర్పంచులు తమకు నచ్చిన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఉపాధి హామీ పథకం నిధులు ఇచ్చే విషయంలో అయినా దయచేసి నిష్పక్షపాతంగా వివరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ, ఇట్లాంటి దుర్దినం ఈ దేశ చరిత్రలో మరొకసారి రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా ప్రజలందరూ కూడా నిత్య జాగరూకతతో మెదలాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా సవినయంగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.